తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. ఈటీవీ యాంకర్ విష్ణుప్రియ తెలుసు కదా, గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. ఎందుకు? ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి 399 రూపీస్ పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే స్పెషల్ కంటెంట్ ఉంటుంది అంటూ ఆమె ప్రకటించడంతో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అంటే 399 రూపీస్ పెట్టి సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళకి తను కొంచెం అంటే అసభ్యకరమైన ఫొటోస్ కాస్ట్యూమ్స్లో కనిపిస్తుంది అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఇది బాగా ట్రోల్ అయింది. ఏమ తరహాలోనే ఈ సబ్స్క్రిప్షన్ తరహాలో అనన్య నాగల్లో కూడా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఫీచర్ని తెచ్చారు. అయితే ఆ మాత్రం తను ఎలాంటి అసభ్యకర అశ్లీల కంటెంట్ పెట్టను, దానికోసం ఈ ఫీచర్ తీసుకురాలేదు. కొంచెం నెగిటివ్ కామెంట్లు చేసే వాళ్ళకి కొంచెం దూరంగా ఉంచడం కోసమే, లేదా తన నిజంగా ఫాలో అయ్యే వారితో మాత్రమే తను షేర్ చేసుకోవడం కోసం నేను సబ్స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టుకున్నానని చెప్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ ఫేమ్ అశు రెడ్డి, సిరి హనుమంత్ ఇలా కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ సబ్స్క్రిప్షన్ ఫీచర్ని తెచ్చారు. అయితే అప్పుడు సబ్స్క్రైబ్ చేసిన వారికి మాత్రమే కొంత ప్రైవేటు, స్పెషల్ రీల్సు, లైవ్ చాట్సు, బిహైండ్ ద సీన్స్ అంటూ కొన్ని ఫీచర్స్ కేవలం సబ్స్క్రైబర్లకు మాత్రమే ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది? నిన్న జబర్దస్త్ ప్రోమోకి సంబంధించి ఒక ట్రైలర్ వదిలారు. ఆ ట్రైలర్లో ఒక లేడీ గెటప్ వేసుకున్న క్యారెక్టర్ ఒక అతను వచ్చి 399 రూపాయలతో సబ్స్క్రిప్షన్ చేసుకోండి అని ఒకళ్ళు, ఇంకొక ఆవిడ ముసలావిడ గెటప్ వేసుకుని వచ్చి నాకు 99 రూపీస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, మీరు కావాల్సిన కంటెంట్ మీకు షేర్ చేస్తానంటూ ఆమె. ఈ వీడియోలోనే మళ్ళీ రష్మి కూడా వచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఆమె అంటాం. ఇదంతా కామెడీగా చేశారు, అంటే కామెడీ స్కిట్ చేశారు. అంటే ఈ స్కిట్ చూసిన వాళ్ళందరూ, అంటే ఓన్లీ ఆ ట్రైలర్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది ఇది కేవలం విష్ణుప్రియని టార్గెట్ చేస్తూ రాసుకున్న స్కిట్ అని. అలాగే ఇందులో ఒక వేణుస్వామి గెటప్లో ఒక అతను వస్తాడు. ఆ వేణుస్వామిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఈ స్కిట్ అంతా ఫన్నీగా నేరేట్ చేసినట్టుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో కామెడీ ఏముంది, ఇందులో ఇష్యూ ఏముంది, ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఏంటంటే, విష్ణుప్రియ గతంలో చేసిన పనిని తీసుకొని ఇప్పుడు కామెడీగా జబర్దస్త్ సెట్లో స్కిట్ రూపంలో చేస్తుంటే, పక్కనే ఉన్న నాగబాబు, ఆయన గతంలో ఇలాంటి కామెడీస్ జబర్దస్త్లో జడ్జిగా ఉన్నప్పుడు ఇలాంటి స్కిట్లు చాలా జరిగినాయి. అందులో ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి, ఎంత వల్గర్గా ఉన్న స్కిట్స్ కూడా ఆయన పగలబడి నవ్వుతూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, కేవలం ఆడపిల్లను కూడా వదలకుండా స్కిట్లో మీరు కామెడీగా ఫన్నీగా చూపించుకుంటూ వాళ్ళని టార్గెట్ చేసుకుంటా విష్ణుప్రియని కానీ ఇంకొంతమంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ని ఈ సబ్స్క్రిప్షన్ క్యాప్షన్తో కామెడీగా స్కిట్ చేసుకుంటూ వాళ్ళని టార్గెట్ చేశారు. అక్కడే ఉంటూ పక్కనే జడ్జిగా ఉంటూ నువ్వు ఒక బాధ్యతాయుతమైన పదవిలో కూడా ఉంటూ నవ్వుకుంటూ ఉన్నావు. అది ఒకటి విషయం. అయితే ఇంకా నాగబాబు ఎంట్రీతో ఆది మళ్ళీ జబర్దస్త్లోకి వస్తున్నాడు అనే కొత్త వార్త కూడా ఒకటి వైరల్ అవుతుంది. అంటే నాగబాబు టీం మళ్ళీ నాగబాబు ఎంట్రీతో జబర్దస్త్లోకి రీఎంట్రీ అవుతుంది అని కూడా ఒకటి. నాగబాబు టీం ఎవరు? ఐపరాది, సుడిగాలి సుధీర్, జబర్దస్త్ రాంప్రసాద్, వీళ్ళందరూ ఎలా ఉంటాయంటే స్కిట్స్ అన్నీ, పంచులన్నీ నాగబాబుకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ఉండే వాళ్ళ మీద కామెడీ పంచులు వేయటం, అంటే ఆ స్కిట్లో అలా రూపొందించుకోవటం, వీటి మీద చాలా వివాదాలు కూడా అయినాయి. కొంతమంది హీరోల్ని ఇమిటేట్ చేస్తూ, వాళ్ళని టార్గెట్ చేస్తూ, వాళ్ళ మీద కామెడీ పంచులు చేస్తూ, కొంతమంది సెలబ్రిటీల మీద చేశారు, కొంతమంది పొలిటీషియన్స్ మీద చేశారు. ఇలాంటివన్నీ నాగబాబుకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళను, జనసేన పార్టీకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ మీద పంచులు వేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ నాగబాబు ఎంట్రీతో ఆ టీం మొత్తం మళ్ళీ ఆ టీంలోకి ఆది ఎంటర్ అవటంతో ఇప్పుడు విష్ణుప్రియని టార్గెట్ చేస్తూ చేసిన ఈ స్కిట్ను చూసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. అంటే ఇలాంటి స్కిట్లు పక్కనే జడ్జిగా ఉన్న నాగబాబు గారికి వాళ్ళ మెగా కాంపౌండ్లో ఎవరి మీదైనా ఇలాంటి స్కిట్లు, లేదా వాళ్ళ ఇంటిలో ఉన్న ఆడపిల్లల మీద కానీ, వాళ్ళ ఇంట్లో చాలామంది నటులు ఉన్నారు, రాజకీయంగా కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కానీ ఇంకా చిరంజీవి గారి మీద కానీ ఇలాంటి స్కిట్స్ చేస్తే నాగబాబు గారు యాక్సెప్ట్ చేస్తారా? ఇలాగా పగలబడి నవ్వుతారా? ఇలాంటి స్కిట్స్ని ఒక ఆడపిల్ల మీద ప్రయోగం చేసి ఆ ఆడపిల్లని టార్గెట్ చేస్తూ చేసిన స్కిట్స్కి మీరు ఎంకరేజ్ చేస్తే, అలాగే మీ మీద కూడా మీరు స్కిట్లు చేయించుకొని మీ మీద మీరు పంచ్ చేసుకునే ధైర్యం మీకు ఉందా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. కొంతమంది కావాలని ఆది వచ్చిన తర్వాత కావాలని నాగబాబుకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరి మీద స్కిట్లు రాయటం, వాళ్ళ మీద పంచులు క్రియేట్ చేయటం, జబర్దస్త్లో వల్గర్గా డబుల్ మీనింగ్ డైలాగులతో
వాళ్ళని ఏ, కొంచెం టార్గెట్ చేస్తూ స్కిట్స్ చేయటం చూస్తాం. సో ఇప్పుడు అందరూ అనేది ఏంటంటే ఆది, నాగబాబు వీళ్ళందరూ కలిశారంటే జనసేనకి ఇప్పుడు వరకు ఎవరైతే వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, కొంతకాలం నుంచి పవన్ కళ్యాణ్ మీద ఎంతమంది ఎదురుదాడి చేస్తున్నారు సోషల్ మీడియాలో, అలాగే డైరెక్ట్గా సినిమా సెలబ్రిటీస్ నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్నారు, పొలిటీషియన్స్ నుంచి ఉన్నారు. ఆది ఎంట్రీతో రేపు జనసేనకి ఎవరైతే కౌంటర్ ఇచ్చారో వాళ్ళందరికీ కొత్త రూపంలో స్కిట్స్ రూపంలో వాళ్ళందరికీ పంచులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారా? దీనికి నాగబాబు వచ్చాడు. నాగబాబు కావాలని ఇప్పుడు ఆదిని మళ్ళీ జబర్దస్త్‌లోకి రీఎంట్రీ ఇప్పిస్తున్నాడా? జనసేనని ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళందరి మీద రివర్స్ స్కిట్లు తయారు చేసి కామెడీగా వాళ్ళ మీద పంచులు పేలుస్తారా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు విష్ణుప్రియ చేసిన సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్స్క్రిప్షన్ వివాదాన్ని తీసుకొని ఆ టైంలో విష్ణుప్రియ కూడా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చింది. అదంతా ఇష్యూ క్లియర్ అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ విష్ణుప్రియనే టార్గెట్ చేసుకుంటూ ఆ సబ్స్క్రిప్షన్ అనే కాన్సెప్ట్ మీద జబర్దస్త్‌లో స్కిట్లు చేసి ట్రైలర్స్‌లో అది చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. రేపు ఎపిసోడ్‌లో ఇంకెన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయో, విష్ణుప్రియని ఇంకెంతగా ఈళ్ళు ట్రోల్ చేయబోతున్నారో క్లియర్‌గా కనిపిస్తుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.